ఇవాళ మనం ఈ దప్పలం రెసిపీ పెట్టుకుందాం. చూడండి ఎలా ఉంటుందో. ఆనపకాయ, ఇది చింతపండు నానబెట్టి ఉంచాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు 2 వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కడిగి ఇక్కడ పెట్టాను. ఇదిగోండి పసుపు, ఉప్పు, కారం, 3 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి ఆనపకాయ ముక్కలు ఇంతంత ముక్కలు కోసి, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు విజిల్ వేసాను. ఒక 3 విజిల్ వేస్తే ఇలా ఉడుకుతుంది. ఈ ఉడికింది మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇలా ఉడుకుతుండగా వేయాలి చింతపండు పులుసు. ఇలా చింతపండు పులుసు వేసాక ఇదిగో పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, బెల్లం ముక్క. ఇది మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. తీపి ఏమీ రాదు, చక్కటి రుచి వస్తుంది. ఇప్పుడు ఇది బాగా మరగనిచ్చాక పోపులన్నీ వేసుకుని పోపు పెట్టుకుందాం. ఇదిగోండి తాలింపు పెట్టేసాను. సూపర్గా ఉంటుందండి.